హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో కాకరకాయ పులుసు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. కాకరకాయ పులుసు కోసం ముందుగా మనం ఒక మిక్సీ జార్లో 1/2 కప్ ఎండు కొబ్బరి ముక్కలను 1/2 కప్ గసాలను వేసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగాక 1 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక 1 స్పూన్ కారం మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకుంది ఇప్పుడు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పేస్ట్ని మనం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం 4 మూలలు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు చేదు తక్కువగా ఉండాలంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఉప్పు, పసుపు నీళ్ళలో వేసుకొని నానబెట్టుకోవాలి. కాకరకాయ ముక్కలకు మనం వేసుకున్న మసాలాలన్నీ పట్టే వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు చింతపండు పులుసును వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాక మనకు రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టుకొని కాకరకాయ ముక్కలు కాస్త మెత్తపడే వరకు మనం మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత కొద్దిగా బెల్లం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా కలుపుకోవాలి. చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాకరకాయ పులుసు రెడీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈజీగా అయిపోయే ఈ కాకరకాయ పులుసుని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.